దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు. వరదలు వచ్చినాయి, లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడా? నువ్వు ఆడున్నా వాళ్ళ ఇంట్లో నువ్వు చూసా? లోకేష్ ఆడున్నాడా? లోకేష్ ఆడున్నాడో మాకు తెలుసా, నీకు తెలుసుమే? నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా? నీ ఫోటో పెట్టింది నేనే కదా, ట్రిమ్ గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకొని. అసలు ఎవర్రా ఇవి ఫారినర్ అనుకున్నా చూసి. రోజక్క ఇటలీలో, నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నామే? నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి, 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్ గా చెప్తాడు. ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు, అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట. హైదరాబాద్ లో నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం. మొన్న చెప్పా నేను, తిరుమలలో వద్దు అన్నా, చెప్పానా లేదా? మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు, ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా. ఆమెకేందా ప్రోటోకాల్ దర్శనం ఇచ్చేదా? ఆమెకు మళ్ళీ ఒక షాల్వా, పెద్ద షాల్వా, డబుల్ షాల్వా కావాలి. ఆమెకి సింగిల్ షాల్వా జరగదు, డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు. ఏంది ఇది? కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా. అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు, నువ్వు ఒక ఎక్స్ మినిస్ట్రీ, వాళ్ళు ఏదో నీకు దర్శనం ఇచ్చావు, నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు? అసలు దేవుడు అంటే నీకు భక్తి ఉందా? నువ్వు అమ్ముకున్న టికెట్లు, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకుండా తొందరలో అన్ని తీస్తాం. నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో, నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు అన్ని తీస్తాం. నేను అనేది నువ్వు సహకరించబాకు, పని చేసేవాడిని విమర్శించబాకు. తప్పులే. నిన్నెవరు రమ్మల్లా, నువ్వు విజయవాడకి నిన్నెవడు ఆడ పిలవరు. నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి, 2వ ఫ్లోర్ కూడా మునిగిపోద్ది. సో వద్దు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు, తప్పు చేస్తే విమర్శించు, ఆ విమర్శను స్వీకరిస్తాం. మేము మాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం, మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. ఏదో విమర్శించాలి, ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు. నారా లోకేష్ ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అడుగు, విజయవాడలో అడుగు. పొగులు రాత్రులు పనిచేస్తా ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు. పద్ధతి మార్చుకో. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, అప్పుడు ఓడిపోయావు, నడి మధ్యలో గెలిచావు, మళ్లీ ఓడిపోయి ఈసారి ఈపు బాధారు. అయినా కూడా బుద్ధి రాదు మేనిక. ఏమైంది మేమిక? మీరు మారరా? మీ మంత్రులు ఏమయ్యారే? మాజీ మంత్రులు ఏం విజయవాడలో వచ్చి తిరగొచ్చుగా? మీ రజనీ ఏమైంది? పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా. మీ బొత్స బాబాయ్ ఏమయ్యాడు? ఆడి స్కామే ఇప్పుడు మాట్లాడింది, బొత్స బాబాయ్ గారి స్కామ్. ఆయనే మంత్రి, ఇప్పుడు హైకోర్టుకు పోతున్నది కూడా ఆయన కూడా ఒక ముద్దాయి. దాంట్లో స్కామ్ లో చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించండి. రండి, మీరు అపోజిషన్ లో ఉంటే దూరంగా ఉండకూడదు, కష్టపడండి, చేతులు కలిపి ప్రజలకు సాయం చేస్తాం. అంతేగాని ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని మాట్లాడడం కాదు. మాకు తెలుసు. రోజమ్మేమో మా ముచ్చుమరి ఇష్యూ గురించి మాట్లాడుతుంది. అసలు రోజమ్మను నేను ఒకటే అడుగుతున్నాను,
నువ్వు ఎక్కడో చెన్నైలో ఎన్నికలు పాలిటిక్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, చెన్నైకి పోయి నువ్వు పాలిటిక్స్ రాజకీయం చెయ్యి, అంతేగాని ముచ్చుమర్రి రాజకీయం మాత్రం నువ్వు చెయ్యొద్దు. ఎవరి అండ చూసుకొని నువ్వు ముచ్చుమర్రి రాజకీయం చేయాలనుకుంటున్నావు? 10 రోజులు జరిగిన వెంటనే మేము ప్రతి రోజు అక్కడే ఉన్నాము. అక్కడ ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ గాని, మళ్ళీ పైన హోంమంత్రి గారు గాని అందరూ వచ్చారు. ఒకటే ప్రశ్న రోజమ్మకు, నీకు నిజంగా ముచ్చుమర్రి పైన ప్రేమ ఉండుంటే మరి నువ్వు వచ్చినావా? నువ్వు వచ్చి పరామర్శించినావా? లేకపోతే ఈ వరదలు ఏవైతే ఉన్నాయో వరదలలో నువ్వు ఏంది, నీ రోల్ ఏంటి? నువ్వు మేకప్ వేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, నువ్వు ఏం చేసినావు? కనీసం నష్టపరిహారం ఏమైనా 1 రూపాయి ఇచ్చినారా? లేదు. కానీ ఊరికే మాట్లాడడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏం మతి స్థిమితం తప్పిందో మరి ఏమో అర్థం కావట్లేదు. నేను అదే అంటున్నా, వైసీపీ పార్టీ ఏదో ఆయనకు లండన్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారంట. ఆ ట్రీట్మెంట్ ఏదో లండన్ లో, ఆ పార్టీ కూడా లండన్ లో పెడితే బాగుపడతావు నువ్వు కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే ఎవ్వరూ ఒప్పుకోరు, అది ఈ టైంలో. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏజ్ ఎంత అండి? ఆయన ఏజ్ కి మించి డే వన్ నుండి అక్కడ తిరుగుతున్నారు, రెస్టే లేదు. ఇంకా మేమైనా మాకు వరద తక్కువ ఉంది కాబట్టి మేమైనా రెస్ట్ తీసుకుంటున్నామేమో గాని, అంత వయసులో పెద్ద ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అతను ఆయన 24 గంటలు కష్టపడుతున్నారు, ఇంటికి కూడా వెళ్లకుండా కష్టపడుతున్నారంటే, వీళ్ళు మళ్ళీ ఆయన పైన మాట్లాడుతున్నారంటే అసలు సిగ్గుపడాల వీళ్ళంతా. అదే గనుక ఈ వరద గనుక వైసీపీ హయాంలో వచ్చుంటే గనుక మరి ఏంటి పరిస్థితి? ఈరోజు వైసీపీ బోట్లు కొట్టుకొచ్చినాయి బ్యారేజ్ కి, ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఆలోచన చేయండి, ఎవరు దీని వెనకాలండి చేస్తున్నారు. అసలు ఈయనకు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ కి తర్వాత న్యాచురల్ ఫ్లడ్స్ కి కూడా తేడా తెలియని మాజీ ముఖ్యమంత్రి, పులివెందల ఎమ్మెల్యే, మరి ఆయనకు అసలు తెలివి ఉందా? ఏం లేదు. ఎవరో పక్కన పాపం సజ్జల లేనట్టున్నాడు, పక్కన సజ్జల లేరు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు లేనట్టున్నారు, ఎందుకో గ్యాప్ ఇచ్చినట్టున్నారు, ఆయనకి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు. దయచేసి తెలుసుకొని మాట్లాడండి, వీలైతే సహాయం చేయండి విజయవాడ ప్రజలకు. మీ వైసీపీ పార్టీ తరపు నుండి సహాయం చేయండి, అంతేగాని చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు, చిల్లర చేష్టాలు చెయ్యొద్దు. ఆ రోజమ్మను పెట్టినారు, ఇప్పుడు ఆమెకు మేకప్ కే సగం టైం అయిపోతుంది. మరి ఆమె కూడా నోరు అదుపులో పెట్టుకొని ఆమె కూడా వీలైతే విజయవాడకు వచ్చి సహాయం చేయమనండి, మేము కూడా చప్పట్లు కొడతాం, అంతేగాని దీన్ని మటుకు పొలిటిసైజ్ చేయొద్దండి. అందరం కూడా వాళ్ళతో ఉండి మనం ఆదుకుందాము, హెల్ప్ చేద్దాం.